ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినమున మీ అందరు కూడా వాక్యం వినుటకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మరి దేవుడు యొక్క దినము కొరకు మనకు అనుగ్రహించబోవు ఒక వండర్ఫుల్ వర్డ్ ని మనము విందాం. ఈ దినమున దేవుడు ప్రార్థనను గూర్చి ఆయన మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము ఈ విధముగా సెలవిస్తుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో అన్నది ఆయన నేర్పించాడు. వండర్ఫుల్. అయితే అంతకంటే ముందు ఆయన ప్రార్థన ఎలా చేయకూడదో ఆయన తెలియపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అనగా ఊరికనే ఏదో మాట్లాడాలి కదా అన్నట్లుగా మాట్లాడే ఆ మాటలను మీరు పలకవద్దు అని యేసుక్రీస్తు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాడు. మరి ఎందుకు ఆయన అలా అంటూ ఉన్నాడు అంటే, ఒకటి, వ్యర్థమైనవి ఆయనకు అవసరం లేదు. అలాగనే ఈ వ్యర్థమైన మాటలు అతి సాధారణంగా ఈ లోకములో మాట్లాడేవారు అన్యులైన వారే. అన్యజనులే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అది ఏ కారణాన్ని బట్టి అయినా కావచ్చు గాక, కానీ వారి వలె మనము ఉండకూడదు. ఈ వ్యర్థమైన ఉచ్చారణ, వ్యర్థమైన ఈ పలుకులు మనము ప్రార్థనలో చేయకూడదు. ఎందుకంటే ఇలా ఎక్కువ మాట్లాడితే, ఓవర్ గా మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే, గలగల అని ధారాళముగా ప్రవాహం వలె ఎక్కువ కంటెంట్ ఉండేలాగున ఎక్కువ మాట్లాడితే అక్కడేదో విషయం ఉండొచ్చు అన్నట్లుగా అన్యులు అనుకునేలాగా మీరు అనుకోవడానికి లేదు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు సూచిస్తూ, ఆయన అతి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనలన్నీ కూడా అది వెరీ వెరీ షార్ట్ గా ఉండేది. చాలా లిమిటెడ్ టైం వరకు మాత్రమే ఉండేది అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. మరి యేసుక్రీస్తు గాలి తుఫాను భయంకరంగా వచ్చి ఆ గాలి తుఫాను చేత ఇటు అటు కొట్టబడుచు ఉన్న సమయంలో యేసుక్రీస్తు సింపుల్ గా ఆయన వాక్య భాగంలో ఏమన్నాడు అంటే, పీస్ బీ స్టిల్ అని ఆయన అనడం జరిగింది. నువ్వు నిమ్మలముగా అయిపో అన్న ప్రార్థన కూడా మనము చూడగలము. అది ప్రార్థన అంటే అది ముమ్మాటికి ప్రార్థనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున ఈ యొక్క వాక్యము మనకు మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో ఈ వాక్యాన్ని మనము చూడగలము. అలాగుననే లాజరును గూర్చి యేసుక్రీస్తుకు అనేక మంది తెలియపరిచినప్పుడు ఆయన ఎలాగైనా సరే ఆయన దూర ప్రాంతంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు కొన్ని దినముల తరువాత అక్కడకు చేరుకోవడం జరిగింది. మరి లాజరు మరణించిన ఆ యొక్క వార్త తెలిసిన యేసుక్రీస్తు ఆ కుటుంబాన్ని దర్శించాడు. మరి అక్కడికి వచ్చిన తర్వాత చనిపోయిన లాజరును గూర్చి యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? లాజరు బయటికి రా. అంతే ఆయన చేసిన ప్రార్థన, అంతే. ఇదే ఆయన చేసిన ప్రార్థన. ఇది కూడా మనకు యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం నుండి 44 వచనముల వరకు మనము చూడగలము. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా అది గంటల గంటల తరబడి, అది లాంగ్ ప్రేయర్ గా, అది చాలా పెద్ద ప్రార్థనగా ఆయన చేయలేదు. ఒకవేళ ఆయన చేసిన అది చాలా తక్కువ మార్లు మాత్రమే చేశాడు. అది 1-2 సంఖ్యలో అన్నట్లుగా ఆయన లాంగ్ ప్రేయర్స్ చేశాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద నివసించిన కాలం అంతటిలో ఆయన గురించి వ్రాయబడిన ఆ యొక్క సువార్త పుస్తకములు, పత్రికలు అన్నిటిలో యేసుక్రీస్తు చేసిన ఒకే ఒక లాంగ్ ప్రేయర్ ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రియులారా, అది మన నిమిత్తమై మనల్ని గూర్చి ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తూ మన కొరకే చేసిన ప్రార్థన కాబట్టి అది ఆ విధముగా లాంగ్ ప్రేయర్ గా ఉండడం జరిగింది. మరి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేవునితో సహవాసము ఉండడము అన్నది అది ఇంపార్టెంట్ కాదా అంటే, దేవునితో సహవాసము కలిగి ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవునితో మనం సహవాసము కలిగి ఉండుటకు ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహవాసంలో మనము ఉండాలని చేసే ప్రయత్నము చాలా మంచిదే. అయితే మనము చాలా సార్లు మనము ఈ యొక్క సహవాసము కొరకు ఏదైతే సర్వసాధారణమైన ప్రార్థన మనం చేస్తామో అది ఒక్క సైడ్ మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 5వ కీర్తన 1-2
వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే ప్రార్థన అన్నది ధ్యానించుట అని, ధ్యానించుట అన్నది ప్రార్థన అని. అంటే దాని అర్థం ఏంటి? మనం ప్రార్థించినప్పుడు మన ధ్యాస దేనిపైన ఉంది అన్న దానిని మనము గుర్తించవలసిన అవసరం ఉంది. మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు మన దృష్టి, మన యొక్క ధ్యాస దేవుని విషయాలపైన మన కేంద్రీకృతం చేసి, అనగా మన మనస్సును దేవునిపైనే లేక దేవుని సంబంధిత విషయాలపైనే మనము దృష్టి నిలిపి మనము ఆ విధంగా గనక మనం ప్రార్థన చేయగలిగితే అది నిజముగానే మనము దేవునితో సహవసించినట్లే, దేవుని సహవాసంలో మనం ఉన్నట్లే. కాబట్టి మనము వ్యర్థమైన మాటలు, కొన్ని మాటలు లేదంటే కొంత సమయము ప్రార్థన అని చెప్పి మనం ఒక సమయాన్ని గడుపుతూ ఉన్నాము అన్నంత మాత్రాన అది దేవునికి అంగీకారమైన ప్రార్థనగా ఉండదు. కానీ మనం ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి అన్నది మనం గుర్తించి, మరి దేవునితో సహవాసం చేయాలనుకుంటున్న మనము దేవుని విషయాలపైన అయినా సరే మనం దృష్టి నిలిపి ధ్యాస కలిగి మనము ప్రార్థించగలిగితే అది దేవునితో సహవసించు సమయము కాబట్టి ఖచ్చితంగా అది ప్రార్థనగా గావింపబడుతుంది. అది ప్రార్థనగా దేవుని దృష్టిలో కూడా అంగీకారంగా ఉంటుందని దేవుడి యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మనం నిజముగానే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన అన్న ఫామ్ లోనే మనము ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. అలా చేస్తేనే ప్రార్థన అని దేవుని వాక్యము చెప్పట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. మరి దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉంది అంటే దేవుని వాక్యం ధ్యానించినా కూడా అది ప్రార్థనకు సమానమైనదే. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం దేవునితోనే సహవాసం చేస్తున్నట్లు లెక్క. దేవుని విషయాలపైనే మనం దృష్టి కలిగి మన మనస్సు నుంచి మనము ఆ విధంగా ధ్యానిస్తాము కాబట్టి అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. అలా చేసినా సరే మనం ప్రార్థించినట్లే దేవుని దృష్టిలో మనము అంగీకరింపబడతాము అని దేవుని వాక్యము ఈ సందర్భంగా మనకు తెలియపరుస్తుంది. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి దేవుడు ఈ దినాన మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన అది విలువైన ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన క్వాలిటీ ప్రార్థనగా ఉండాలి. అది వ్యర్థమైన ప్రార్థనగా ఉండకూడదు. అందులో వ్యర్థమైన మాటలను ఉచ్చరించిన ప్రార్థనగా, అది తీసివేయబడిన ప్రార్థనగా ఉండకూడదు అని యొక్క సందర్భంగా దేవత దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే చాలా మంది ప్రార్థించి వారికి ఎన్నో సార్లు గోజాడి అడిగి 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 అడుక్కునే స్థితిలో ప్రభువా ఇంకా ఏంటి ఆన్సర్ రావట్లేదు అని అనేక మంది ఈ విధంగా పలకడం జరుగుతూ ఉంటుంది కదా. అది ఎందుకో తెలుసా? ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ఆ ప్రార్థనలో దేవునితో సహవసించట్లేదు. కేవలం మాటలే మాట్లాడుతున్నారు, వారే మాట్లాడుతున్నారు, కానీ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా అని వారు వినలేని స్థితిలో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా 46వ కీర్తన 10వ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ప్రార్థించడం అంటే మనము ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా మనం నడుచుకోవడం మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మారులు మనం ప్రార్థించినప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ మనం చేయాలి అని అనుకుంటే ఊరక ఉండాలి మనము అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఊరక మనము ఉండగలిగితే చాలు దేవుని మనం ప్రార్థించినట్లే. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ఊరక ఉండి నేనే దేవుడని తెలుసుకొనుడి. మరి అనేక మంది వారి జీవితములలో ఇప్పటికైనా సరే వారి యొక్క ప్రార్థనా విధానాన్ని మార్చుకొని వారు ఎలా చేస్తున్నారో దాన్ని మార్చుకొని, అలాగే అసలు వారికి ఉన్న అవగాహనను మార్చుకొని దేవుడు ఈ దినమున మీకు నేర్పిస్తున్నట్లుగా ఈ విధముగా నాణ్యమైన ప్రార్థన చేయవలసిందిగా దేవత దేవుడు కోరుకుంటున్నాడు. అలాగుననే అనేకమైన సార్లు దేవుని బిడ్డలమైన మనము దేవుని పైన ధ్యాస కలిగి దేవుని యొక్క విషయాలపైన మన మనసు నుంచి ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేయాలి. అలాగుననే చాలా వరకు కూడా మనము ఊరికే ఉంటే చాలు, కామ్ గా ఉంటే చాలు. బీ స్టిల్ అనే దేవుడు అంటున్నాడు కదా. స్టిల్ గా ఉంటే చాలు, ఊరికినే ఉండి అసలు దేవుడేంటో అని ఒక్కసారి దేవుని వైపు చూచి దేవుని స్వభావం ఏంటో అని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనము జస్ట్ మన దృష్టిని దేవుని పైన నిలిపి దేవుడు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఇది కూడా ప్రార్థననే అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఇది మిమ్మల్ని దీవించిందని నమ్ముచు ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నాయన యొక్క శుభదినాన్ని బట్టి, నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక నూతనమైన దినము, ఈ యొక్క నాయన నూతనమైన ఇదిగో తండ్రి నాయన సమయము, ఈ యొక్క ఉదయకాలమున ఇదిగో తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎవ్రీడే లవ్ వర్డ్ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రార్థన ఎలా చేయాలో నాయన, ఇదిగో తండ్రి ప్రార్థనలో ఏముండాలో మీరు తెలియపరిచారు నాయన. ఇదిగో తండ్రి క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ని నాయన మీరు నేర్పించారు నాయన. నాణ్యతతో కూడిన ప్రార్థన, ఇదిగో విలువైన ప్రార్థన ఇదిగో తండ్రి మాకు కావాలి అని నాయన. విలువైన ప్రార్థన మేము ఎలా చేయాలి అని మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మా ప్రియమైన బిడ్డలందరినీ యేసు నామములో
భాషలో ఒక్కొక్కరిని బ్లెస్ చేస్తూ మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పచెప్తూ ఈ దినమున నుండి వ్యర్థమైన మాటలు వచ్చింపక ఎదుగుతండి ఇది ఆయన విస్తారమైన మాటలు మాట్లాడి మా ప్రార్థన వినబడునేమో అని అనుకొనక ఎదుగుతండి ఎలా ప్రార్థించాలో అది నాయన నేర్చుకొని నాయన దాని ద్వారా బిడ్డలు నాయన మిమ్మల్ని ప్రార్థించదురుగాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.